చదువు ద్వారానే సమాజం ముందుకు పోతుంది అని, విజ్ఞాన శాస్త్రం నిరంతరం పరిణామం చెందుతుంది అని, పాతాళం నుండి అంతరిక్షం వరకు అభివృద్ధి ఫలాలను మనకు అందిస్తుంది అని మద్దులపల్లి వ్యవసాయ విపణి ఏఎంసీ అధ్యక్షులు బైరు హరినాథ్ బాబు అన్నారు. కష్టపడడం కాస్త పక్కన పెట్టి ఇష్టపడి చదివితే సత్ఫలితాలు సుసాధ్యమవుతాయని ఆయన పేర్కొన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం సారథీనగర్ ఎఫ్సిఐ బైపాస్ మార్గంలోని మైస్కూల్ ప్రాంగణంలో విజ్ఞాన ప్రదర్శన సైన్స్ ఎక్స్పోను హరినాథ్ బాబు ప్రారంభించారు. విద్యార్థులు స్వయంగా తయారు చేసిన వివిధ అంశాలను వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మైస్కూల్ అధినేత చింతిరాల శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటైన సభలో హరినాథ్ బాబు ప్రసంగించారు. సైన్స్ ఎక్స్పోతో పాటు వివిధ అంశాలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందించారు. మైస్కూల్ అధినేత చింతిరాల శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు ఆటపాటలు, సమాజ సేవ, విజ్ఞాన శాస్త్రంలో ప్రత్యక్ష అనుభవ పాఠాలు బోధిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఫ్యూచర్ కిడ్స్ పాఠశాల ప్రధానాచార్యులు స్నేహప్రియ, ఇన్ఛార్జ్ శ్రీనివాస్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. This idea is met with, and I congratulate all the participants and all my colleagues and teaching staff and non-teaching staff and our mic arrangements. సో యూజ్ యువర్ బ్రెయిన్ అండ్ యూ కెన్ దాన్ని కొంచెం షార్ప్ చేస్తే డెఫినెట్గా అందరిలో ప్రతి వాళ్ళలో టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని గుర్తించి డెఫినెట్గా మనం కూడా ఎందుకు కనుక్కోకూడదు, మనకు ఆ థాట్ ఎందుకు రాకూడదు అనే ఆలోచన మీలో ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో డెఫినెట్గా మనకు కూడా అలాంటి థాట్ వస్తుంది. మనం కూడా కనుక్కొని న్యూ థింగ్స్ వరల్డ్కి, ప్రపంచానికి అందియడానికి మనం కూడా ముందుండాలి. మన వంతు మనం ఏదన్నా ఒకటి సొసైటీకి కనుక్కోవాలి ఈజీ వేలో. వాట్ ఆర్ ద మనకు సరౌండింగ్లో మనకి ఏమేమి ఫేస్ అవుతుంది, మనకంటే టెక్నికల్గా మనం ఏం రీచ్ కాలేకపోతున్నాం, ఇంటర్నల్గా ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని ఈజీ సైన్స్ వేలో ఈజీగా మనం సార్ట్అవుట్ చేయవచ్చు. చాలా థింగ్స్ చూస్తున్నాం మనం. ఓల్డెన్ డేస్లో ఒక గుంట తోడాలన్నా ఇంకేదైనా చేయాలన్నా కూడా చాలా ఓన్లీ మ్యాన్ పవర్ అవసరం. సో నవే డేస్లో వీఆర్ యూజింగ్ ద మెషిన్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి వర్క్ కూడా మనకి చాలా తక్కువ టైంలో మ్యాన్ పవర్ తక్కువ ఉండి ఎక్కువ యూజ్ అవుతుంది. సో దట్స్ వై ఆల్ ద చిల్డ్రన్ న్యూ థింగ్స్ మనకి అలవాటు అయ్యేటట్టుగా న్యూగా ఆలోచించడానికి మన బ్రెయిన్కి ఎప్పుడైతే మనం పదును పెడతామో డెఫినెట్గా అందరూ ఆ వేలో ఆలోచించి మనం కొత్త విషయాలను కనుక్కోవడానికి మీరందరూ ముందుండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన సార్లకి, మన ఎస్పెషల్లీ చీఫ్ గెస్ట్ హరినాథ్ బాబు గారికి, మన టీచింగ్ స్టాఫ్కి, ప్రిన్సిపాల్ మేడం, ఇన్ఛార్జ్ సార్ అండ్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్. So what are the projects we today we are executing? So all the children you have to concentrate and explain. So why we are preparing this thing, what we want to know, you can concentrate and ఇంకా డెవలప్మెంట్లో మీరు కూడా ముందుండి మనం పెద్ద అయిన తర్వాత కూడా ఇంజనీరింగ్ ఆ లెవెల్లో ఇంకా కొత్త విషయాలను కనుక్కొని
ఈ ఎక్స్పో ద్వారా మనం నేర్చుకున్నాము. ఇంకా మనం సొసైటీకి ఇది ఇవ్వాలనే కాన్సెప్ట్తోని దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దాం. మీరందరూ సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మనం మళ్ళొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ ప్రోగ్రామ్ ఇంకా సక్సెస్ చేయాలని ఐ విష్ ఆల్ ది బెస్ట్ అండ్ హ్యాపీ నేషనల్ సైన్స్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్. Priya Madam, Principal, Future Kids, my dear colleagues and all the students. Good morning to everybody. First of all, I convey my best wishes and congratulations to you all. As you all know, we are celebrating National Science Day today on our school premises. National Science Day is celebrated on 28th day of February every year. Sir C.V. Raman's birthday is being celebrated as Science Day, National Science Day in our country. C.V. Raman sir is a Nobel laureate. He discovered Raman effect. So, in recognition of his contribution to the field of science and technology, we are celebrating National Science Day every year. I congratulate all the participants for showing enthusiasm and coming out with their exhibits, which are varied. So, right from health, food and nutrition to science and technology, exhibits were prepared and are being presented to all of us. I sincerely request all the students and dignitaries to go through the exhibits and encourage our students.